లోకేష్ పాదయాత్ర ద్వారా కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అక్రమ కేసులు ఆటంకాలు ఎదురైనా లోకేష్ వెనుకడుగు వేయకుండానే 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి యువతలో స్ఫూర్తి నింపారన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువగలం పాదయాత్ర 3వ వార్షికోత్సవం సందర్భంగా కేవలం సంబరాలు మాత్రమే కాకుండా కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండగా ఉండాలన్న లక్ష్యంతో 70 ఆటోలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు శారదా కాలేజీ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్మిక సోదరులకు ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఆటోలు అందించడం జరుగుతుందన్నారు. ఏపీ బీఓసీడబ్ల్యూఏ చైర్మన్ రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధానంగా యువగలం పాదయాత్ర 3వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 70 ఆటోలను కార్మికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రఘురామరాజు ఆధ్వర్యంలో 70 ఆటోలను కార్మికులు అందించడం ద్వారా సుమారు 300 నుండి 400 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అబద్దాలని, అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యల్ని, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరినాయి అంటే అది రఘురామరాజు గారని మనం సగౌరవంగా చెప్పొచ్చు. ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బతింటాం, డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షస ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంతమొందించాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఈయన నిరంతరం తిరిగిన వ్యక్తి. అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి అడ్డుగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరవంగా చెప్పవచ్చు. ఏదేమన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము సగౌరవంగా చెప్పగలం. ఈరోజు 4 కోట్లుగా విభజించి మరి ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే పెట్టుబడులు వెల్లువలా రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు సంవత్సరంన్నర అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు. ఆయన పాదయాత్రను మానేసి ఇంకో సంవత్సరం పాటు పెట్టను, సంవత్సరం తర్వాత పెడతానన్నారు. అంటే గడిచిన సంవత్సరంన్నర కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమన్నారు. యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆటో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఆటోలు అందించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున అడ్డంగా సృష్టించిన మైకి ఇవ్వకపోయినా, టూల్ లాక్కున్నా, దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్రను చేపట్టడం జరిగింది. మధ్యలో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అది 3వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మేము టీఎన్టీసీ పక్షాన 50 మంది కార్మికుల కుటుంబాలకు ఆటోలను ఇవ్వడం జరిగింది. డౌన్ పేమెంట్ని ఏదైతే మార్జిన్ మనీ ఉంటుందో ఆ మార్జిన్ మనీ మేము కట్టి, మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం 50 మంది కుటుంబాలకి ఈరోజు ఆటోలు ఇవ్వడం జరిగింది.